అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మళ్లీ వార్తల్లో నిలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. ప్రస్తుతం వైరల్ గా మారుతుంది ఎమ్మెల్యే కొలికిపూడి మరో వాట్సాప్ స్టేటస్. ఎందుకంటే బడ్జెట్ పైన బహిరంగ చర్చకు రావాలంటూ కూడా స్టేటస్ పెట్టారు. అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు స్టేటస్ ద్వారా ఆహ్వానం పంపారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఈ నెల 21వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు కూడా తిరువూరు జిల్లా పరిషత్ పాఠశాలలో బహిరంగ చర్చకు ఆహ్వానం పలికారు. ఇటీవలే సొంత పార్టీ నేతలపైన కొలికిపూడి విమర్శలు మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీలకు బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చకు తాను సిద్ధమని ఆయన పెట్టినటువంటి వాట్సాప్ స్టేటస్ ఎటువైపు వెళ్తుంది? ఇప్పటికే అధిష్టానం పలుమార్లు కొలికిపూడికి హెచ్చరికలు జారీ చేసింది. కొలికిపూడికి క్లాస్ పీకినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల టైంలో అసెంబ్లీ లాబీలో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో భేటీ, ఆ తర్వాత పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ. తాజాగా మళ్ళీ స్టేటస్ల వ్యవహారం మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి స్టేటస్ దగ్గర నుంచి పూర్తిగా కొంతవరకు సంచలనంగా మారుతుంది కొలికిపూడి వ్యవహారం. తాజాగా మాత్రం బడ్జెట్ పైన చర్చ అని ప్రతిపక్షాలకు ఆహ్వానం పలికినటువంటి పైన మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? స్టేటస్ లో పూర్తి సారాంశం ఏంటి? సిరాజ్, అంటే గత దాదాపు 6 నెలల నుంచి కూడా కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం, 6 నెలల నుంచి కాదు, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం అనేది పెద్ద తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అనవసర విషయాల్లో ఆయన తలదోర్చడం, పదే ఏదో ఒక రూపంలో కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కొంత అటు టీడీపీకి ఇబ్బందికరంగానే మారే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగానే మారే. ముఖ్యంగా ఇటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఆయనకు ఉన్నటువంటి విభేదాలు, అదేవిధంగా అక్కడ స్థానిక నాయకత్వం మండల పార్టీ అధ్యక్షులతో ఆయనకు ఉన్నటువంటి విభేదాలు, ఆ తర్వాత వచ్చినటువంటి వాట్సాప్ స్టేటస్లు, లేదంటే మీడియాలో చేసినటువంటి ప్రకటనలు కార్యకర్తలని కొంత ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం, ఇవన్నీ కూడా కొంత, అలాగే టీడీపీ ప్రధాన కార్యాలయం మంగళగిరి వెళ్లి మరి అక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు ఫిర్యాదు చేయడం, అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది, ఇవన్నీ కూడా కొంత తలనొప్పికి దారితీసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అయితే దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఇప్పటికే పలుమార్లు వార్నింగ్లు కూడా ఇచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పలుమార్లు కొలికిపూడి శ్రీనివాస్ పిలిచి అసలు అంటే మీరు ఎలా ఉండాలి ఏంటనే దానికి సంబంధించి ఏదైనా విభేదాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఇప్పుడు కేసినేని చిన్నితో మేము మాట్లాడతాం, లేదా స్థానిక నాయకత్వంతో మేము మాట్లాడతాం, ఒక ఎమ్మెల్యే ఇలా ఉంటే నియోజకవర్గంలోనే కాదు జిల్లాపై ఆ ప్రభావం పడుతుంది, మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అనవసరమైనటువంటి సమస్యలు ప్రభుత్వానికి పార్టీకి కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా సరే కొలికిపూడి వ్యవహారంలో మాత్రం మార్పు లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కూడా మొదటి రోజున ఏదైతే బీఎస్సీ సమావేశం జరిగిందో ఆ రోజున కొలికిపూడి శ్రీనివాస్ని పల్లా శ్రీనివాసరావు పిలిచి చంద్రబాబు ఉపేక్షించొద్దని చెప్పారు. అనవసరంగా దీనికి సంబంధించి మీరు హడావుడి చేయొద్దు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గర చెప్పన్నట్టు కూడా కొలికిపూడికి చెప్పడం జరిగింది. అదే సమయంలో చంద్రబాబు కూడా తర్వాత రోజు పిలవడం, కొంత వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అయినా సరే కొలికిపూడి వ్యవహార శైలిలో మాత్రం మార్పు లేదు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14ను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు సంబంధించి ఆయన వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టారు. దానికి సంబంధించి స్టేటస్ అంటే బడ్జెట్ పై బహిరంగ చర్చకు రావాలంటూ కూడా అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు స్టేటస్ ద్వారా ఆహ్వానం పలికారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువూరు జిల్లా పరిషత్ పాఠశాలలో బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఆహ్వానం పలికారు. దీంతో ఒక్కసారిగా వివాదం అంటే మళ్ళీ ఏం చేయబోతున్నారంటే ఇటీవల ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు నిధులు ఇవ్వటం లేదు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి 1,00,000 కోట్ల బకాయిలు ఇవ్వటం లేదంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ మీరు అన్నట్లుగా కొంతవరకు, ఎందుకంటే తిరువూరులో తెలుగుదేశం పార్టీ గెలిచింది కూడా చాలా కాలం తర్వాత, మరి అలాంటి సమయంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వరుస స్టేటస్లు, ఓకే అధిష్టానం రీసెంట్ గా మీరు చెప్పినట్లుగా చర్చలు జరిపిన కానీ నా స్టేటస్లు ఎక్కడ ఆగవు అనేది మాత్రం కొలికిపూడి వ్యవహారం కనబడుతుంది. ఒక రకంగా ప్రతిపక్షాలనే ఆహ్వానించారు అంటే బహిరంగ చర్చకు, సో ఇది ప్రతిపక్షాలకి సవాల్ విసిరినట్ట, సొంత పార్టీ మీద ఎంతవరకు ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంది? అయితే దీన్ని 2 కోణాల్లో చూడొచ్చు. ఒకటి అంటే ఎస్సీ ఎస్టీలకు నిధులకు సంబంధించి కానీ, లేదా మరో ఆ కోణంలో కాకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే కోణం కాకుండా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, బడ్జెట్ ద్వారా ప్రజలకు సమాధానం అంటే బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రయోజనాలను ప్రజలకు వివరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా దీనికి సంబంధించి ఒక టెలికాన్ఫరెన్స్ కూడా ఎమ్మెల్యేలందరితో కూడా నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు అలా పిలిచారు, అంటే పిలిచి బడ్జెట్ లో ఈ విధంగా మేలు జరిగింది, ఏదైనా లోపాలు ఉంటే మీరు చెప్పండి, లేదంటే దీనికి సంబంధించి మీలో ఉన్నటువంటి అపోహలను నేను తొలగించే ప్రయత్నం చేస్తానంటూ కూడా కొంత నియోజకవర్గ స్థాయి నాయకత్వానికి ఆయన పిలిపించినట్టుగానే తెలుస్తోంది.
సో అంటే రీసెంట్గా అంటే ఆయన పెట్టినటువంటి స్టేటస్లలో పల్లె కన్నీరు పెడుతుంది, వైసీపీకి ఆహ్వానం, ఇలాంటి స్టేటస్లు కొంతవరకు సొంత పార్టీలోనే ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితులు. అయితే తాజా వ్యవహారం ప్రతిపక్షాలే టార్గెట్గా కనబడుతుంది కాబట్టి కొలికపడి కొంతవరకు మెత్తపడ్డారనుకోవాలా, లేకపోతే మళ్ళీ కొత్త వివాదానికి తెరలేపుతున్నారు అనుకోవాలా? అయితే దాదాపుగా ఆయన కొంత సైలెంట్ అయినట్లుగానే కనపడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు ఇప్పటివరకు ఎప్పుడు కూడా పిలిచి ఆయన్ను మీరు ఎలా ఉండండి అలా ఉండండి అని ఇప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు కొంత చెప్పడంతో కొలిక్పూడి వైఖరిలో కొంత మార్పు వచ్చి ఉండవచ్చు అనేది అయితే స్పష్టంగా చూడవచ్చు. ఇక ప్రస్తుతానికి కొంత అంటే ఈ స్టేటస్ ద్వారా ఆయన బడ్జెట్ కి సంబంధించి ఎటువంటి చర్చలు అంటే ఏ విధంగా వివరించబోతున్నారు, బడ్జెట్ పై ఉన్నటువంటి సమస్యలు అంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఇటీవల కొంత ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి నిధులు కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జిఎస్టీ రిఫండ్ కానీ లేదంటే మరికొన్ని సబ్సిడీలు కానీ ఇవన్నీ రావట్లేదు లేదంటూ కూడా కొలిక్పూడి కొంత అటు హడావుడి చేశారు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉండొచ్చు. దీనికి సంబంధించి అంటే దీన్ని కొంత ఆయన సీరియస్ గానే తీసుకుని హడావుడి చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. కానీ మొత్తం మీద మాత్రం మళ్ళీ వార్తల్లో నిలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. వైరల్గా మారుతుంది ప్రస్తుతం ఎమ్మెల్యే యొక్క వాట్సాప్ స్టేటస్. ఎందుకంటే బడ్జెట్ పైన బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఆయన స్టేటస్ పెట్టారు. అయితే ఈ చర్చకు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలని ఆయన ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతిపక్ష పార్టీలతో పాటుగా ప్రజా సంఘాలను కూడా, నాయకులను కూడా ఆయన ఆహ్వానించారు స్టేటస్ ద్వారా. ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువురు జిల్లా పరిషత్ పాఠశాలలో బహిరంగ చర్చకు కూడా ఆయన ఆహ్వానించారు. అయితే సొంత పార్టీ నేతలపైనే కొలికపడి విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇటీవలే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయన్ని మందలించడం, చర్చలకు పిలవడం, పూర్తి స్థాయిలో మాత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ ఇవ్వడం, ఈ మొత్తం వ్యవహారం జరిగిన తర్వాత కొలికపూడి ఇచ్చినటువంటి కామెంట్, నా వాట్సాప్ స్టేటస్లు మాత్రం ఆగవు అనేటువంటి వ్యవహార శైలి కనబడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా మరో వాట్సాప్ స్టేటస్ మాత్రం బహిరంగ చర్చ అనేటువంటి దాంతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సో ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తూ, కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ బడ్జెట్ పైన చర్చకు కొలికపూడి శ్రీకారం చుట్టబోతున్నారా? పార్టీ అధిష్టానం రీసెంట్గా ఏదైతే క్లాస్ తీసుకోవడం జరిగిందో దాంతో కొలికపూడి వ్యవహార శైలి కొంతవరకు మెత్తపడ్డారా అనేటువంటి శైలి కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మరోవైపు సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు కొలికపూడి పైన. సో మొత్తం మీద కొలికపూడి వ్యవహారం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం కొంతవరకు ఉత్కంఠగా మారింది.